హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్, హోమ్ ఆర్గనైజింగ్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 5th డివోషనల్ ట్రిప్ అనమాట. మెయిన్గా కుంభమేళ, ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం స్నానాలు, కాశీ అలానే దగ్గరలో ఉన్న జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం కవర్ చేద్దామని మా ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకున్నాం. 5 days ట్రిప్, ఫిబ్రవరి 5th to 10th వరకు. అయితే ఈ ట్రిప్లో మేమిద్దరమే కాదు, మా కజిన్కి తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట ఈ ట్రిప్కి. వాళ్ళతో పాటు మేము కూడా జాయిన్ అయ్యాం. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్నారు. అయితే నేను బెంగళూరు నుంచి బుక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ టికెట్స్ దొరకలేదు పాట్నాకి. అందుకని కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, బెంగళూరు టు హైదరాబాద్. సో ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట. సో మార్నింగ్ 5th మార్నింగ్ 4:30 అవుతుంది. చెక్-ఇన్కి అయితే లగేజ్ ఇచ్చేసాము. ఇక బోర్డింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే మధ్యలో ఇలా గ్రీనరీ కనిపించేసి, సో బెంగళూరు టెర్మినల్ 2 అనమాట. సో ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా బాగుంది. యాక్చువల్గా చూడగానే నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనుకున్నాను, కానీ దగ్గర నుంచి చూస్తే ఒరిజినల్స్ ఎంత హెల్తీగా ఉన్నాయో తెలుసా. అసలు పట్టుకుంటే కానీ అవి ఒరిజినల్ అని అస్సలు అర్థం అవ్వట్లేదు. ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. కొంచెం కూడా ఏ మాత్రం డస్ట్ కూడా లేదు. మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఫ్లైట్కి ఏమో టైం అవుతుంది. నేనేమో ఇలా క్యాప్చర్ చేసుకుంటూ ఉండిపోయాను. ఇంకా అన్విత రారా అని పిలుస్తూ ఉందనమాట. అలానే హ్యాంగింగ్ పాట్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవే హ్యాంగింగ్స్ అనమాట. దానిలో కూడా మొక్కలు వేసారు. ఇంకా మొత్తం చూపించడానికి అస్సలు టైం లేదు. ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది అక్కడ మొక్కలను చూసి. జస్ట్ ఆగకుండా వెళ్తూ ఇలా మొక్కలను అయితే కవర్ చేశాను. మా గీతుకి ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ అసలు రాలేదనమాట. అయితే వాడు పుట్టిన 1 yearకి అయితే ఎక్కాం, కానీ వాడికి అప్పుడు గుర్తుండదు కదా. సో వాడు ఎక్సైట్ అవుతూ ఉంటాడు. మేము వెళ్తున్నా కూడా నేను వస్తానని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట. సో వాడికి చూద్దామని ఇలా చిన్న క్లిప్స్ అయితే కవర్ చేశాను. కనెక్టింగ్ ఫ్లైట్ హైదరాబాద్లో తీసుకోవాలి. అయితే మాతో పాటు మా కజిన్స్ కూడా వస్తున్నారు కదా, వాళ్ళకి వచ్చేసి 10:30కి ఉంది, మాకేమో 11 o'clock ఉందనమాట. సో ఇప్పుడు మేము బెంగళూరులో ఎక్కాము. అయితే ఇవన్నీ కూడా షార్ట్స్లో షేర్ చేశాను లాస్ట్ మేము వెళ్ళే రోజు ట్రిప్లో. ఎందుకంటే హైదరాబాద్లో ఫ్లైట్ వచ్చేసి డిలే అయిపోయింది. సో చాలా బోర్ కొట్టేసింది అనమాట. అందుకని దొరికిన ఆ ఖాళీ టైంలో ఎప్పటికప్పుడు షార్ట్స్ని అయితే షేర్ చేశాను. ఇక తర్వాత నుంచి నెట్ సపోర్ట్ చేయలేదు. ఇక జర్నీలో అస్సలు అవ్వలేదన్నమాట. వీడియోస్ని అయితే చాలా కవర్ చేశాను. డొమెస్టిక్ ఫ్లైట్స్ చాలా కన్జెస్టెడ్గా ఉంటాయి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పర్లేదు, కానీ ఇలా హైట్ ఉన్న వాళ్ళకి పాప ఆయన చూడండి, లెగ్ కూడా అసలు స్పేస్ లేదు. ఇంకా హైదరాబాద్లో మా ఫ్లైట్ డిలే అయిందని చెప్పాను కదా. ఇక మా కజిన్స్ ఫ్లైట్ అయితే యాస్టీస్గా 10:30కే ఉందన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అయితే అది 3 కన్నా కూడా మళ్ళీ 4:30కి డిలే అయిపోయిందనమాట. సో లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అందరూ అంతే ఉన్నాం, కానీ 11కి ఎక్కాల్సింది. ఇప్పుడు టైం ఎంత, 4 అయింది. మొహాలు చూడండి ఎలా అయిపోయాయి. పొద్దున ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. బాగా టైర్డ్ అయిపోయాము. చుట్టంతా చెరిగిపోయి గలీజ్గా కనిపిస్తున్నాం. నిద్ర వస్తే చాలా అనిపిస్తుంది. హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. 2.5 hours ఫ్లైట్. ఇది మినీసోల్లో కొనుక్కున్నాం మేము. ఇంకొకటి ఇలా పెట్టుకొని నిద్రపోవడానికి పెట్టుకుని. పాట్నా నుంచి బస్ జర్నీ ఉంటుంది. ముందే 10:30కి వెళ్ళిన వాళ్ళైతే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ టు పాట్నా 2.5 hours జర్నీ. పాట్నా ఎయిర్పోర్ట్కి 7 o'clockకి రీచ్ అయ్యాం. ముందు వెళ్ళిన వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తా అన్నారు. అయితే 1 hour 2 hours అయితే వెయిట్ చేస్తారు, కానీ ఏకంగా 6 hours వెయిట్ చేయాలన్నా కూడా కష్టం కదా. అందుకని ఇంకా కొంచెం సిటీకి దూరంలో వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే మేము అక్కడికి వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని రమ్మన్నారు. సో క్యాబ్ కోసం చాలా టైం స్పెండ్ చేసాం, కానీ క్యాబ్స్ అయితే అస్సలు బుక్ అవ్వలేదు. ఫైనల్గా ఊబర్ బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. పాట్నా రీచ్ అయ్యాం, కానీ ఎప్పటికి రావాలి, 3 o'clock రావాల్సింది. 7కి రీచ్ అయ్యాము. ప్లస్ 7 నుంచి 6కే రీచ్ అయ్యాము. అప్పటి నుంచి క్యాబ్ బుక్ చేసుకోవడానికి 1 hour పట్టింది. అస్సలు బుకింగ్సే లేవు.
మండిపోతున్నారు. మేము లైట్ ఏం వేసుకున్నామో తెలుసా, ఎఫెక్ట్కి చీకటిగా ఉంది. ఫోన్లో లైట్ వేసుకొని ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, అయినా సరే వీడియోస్ ఏమాత్రం తగ్గించట్లేదు. చమ్కి అయిపోవాలి కదా. సో పాట్నా నుంచి 250 కిలోమీటర్స్ దూరంలో దేవగర్ అనే ప్లేస్ ఉంటుంది. స్టేట్ వచ్చేసి జార్ఖండ్. బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంటుంది. పాట్నాలో సిటీ అవుట్కట్స్లో మా కోసం బస్సులో వెయిట్ చేస్తున్నారు కదా. ఇక మేము వెళ్ళగానే డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాం. ఫుల్ నైట్ అంతా జర్నీనే సరిపోయింది. ఇక ఎర్లీ మార్నింగ్ 4 కలా దిగాము. మా కోసం రూమ్స్ అయితే అలాట్ చేశారు. ఇక ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్ కి అయితే రెడీ అవుతున్నాం. సో ఇద్దరికి చొప్పున రూమ్ అయితే అలాట్ చేశారు. నేను అన్విత ఒక రూమ్ తీసుకున్నాము. అలానే పక్కన రూమ్స్ వచ్చేసి మా కజిన్ అండ్ మా పిన్ని వాళ్ళు తీసుకున్నారు. చేసే తెలియదు మనకి ఎలా. సో ఇక బైద్యనాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా చిన్న గల్లీలోంచి వెళ్ళాలి. ఇక మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదే అనమాట, వెనక నుంచి తీశాను. అయితే లోపలికి ఫోన్స్ అవి ఎలో లేదు. సో అక్కడ లోపలైతే వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇక బయట వైపు అయితే తీశాను. బైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం ఇది శివుని అత్యంత పవిత్ర నివాసమైన 12 జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇదొకటి. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో థ్రెడ్స్ కట్టారు కదా, అదే మెయిన్ గుడి అనమాట. వైద్యనాథలింగం అనే పేరు వెనుక ఒక చరిత్ర ఉంది. రావణాసురుడు ప్రపంచంలో అతన్ని ఎవ్వరూ నాశనం చేయకుండా వరం పొందడానికి ఆలయం ప్రస్తుత స్థలంలో శివుణ్ణి పూజించాడని హిందూ విశ్వాసాల ప్రకారం ఒక నమ్మకం. రావణుడు తన 10 తలలను ఒకదాని తర్వాత ఒకటి శివుడికి బలిగా అర్పించాడు. సో అలా చేయడం వల్ల సంతోషించిన శివుడు గాయపడిన రావణుడిని నయం చేయడానికి ఇలా వైద్యనాథ రూపంలో దర్శనమించాడు. అలా ఆ గుడికి వైద్య అనే పేరు వచ్చిందంట. నెక్స్ట్ 12 జ్యోతిర్లింగాల్లో ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం 5వ స్థానంలో ఉంది. ఇక ఫైనల్గా టెంపుల్ దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. మేము వెళ్ళినప్పుడు అంత రష్గా లేదు. ఇక తర్వాత కొంచెం రష్ అయిపోయిందనమాట. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా వెకెట్ చేసి ఇంకా గయాకి అయితే బయలుదేరాలి. గయాలో అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకుంటాం. మనం మొత్తం 18 మంది ఒక టీమ్గా వెళ్తున్నాం. 18 మంది ఒక టీమ్గా వెళ్తున్నాం. డివైడ్ అవ్వకుండా ఎవరైనా సబ్ గ్రూప్ అయ్యి అందరినీ కలుపుకొని వద్దాం. నెక్స్ట్ ఈ ప్రతి ప్రదేశంలో దొంగలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరు ఆర్నమెంట్స్ బ్యాగ్స్ అన్ని కరెక్ట్గా చూసుకోండి. ఇక మేము జర్నీ చేయబోయే బస్సు వచ్చేసి 40 సీటర్ బస్సు. దానిలో 18 మెంబర్స్ మా గ్రూప్. ఇక మిగతా మెంబర్స్ ఎవరో కూడా మాకు తెలియదు. ఇక బస్సులో అయితే పరిచయం చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కలిసి వెళ్ళడం. అలానే వచ్చేటప్పుడు కూడా అందరం కలిసి చేతులు పట్టుకొని రావాలి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా, మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక వెళ్ళిన ప్లేసుల్లో దాదాపుగా అన్ని ఇలా గ్రూప్ ఫోటోస్ తీయడానికి ట్రై చేసాం, కానీ కొన్ని ప్లేసుల్లో అవ్వలేదు. ఇక టెంపుల్ నుంచి ఇంకా రూమ్కి వచ్చాం కదా, మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్. ఇక మా జర్నీ మొత్తంలో ఫుడ్ కి అయితే ఏ మాత్రం లోటు లేదు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా పెళ్లి భోజనాలు తిన్న ఫీలింగ్ వచ్చేసి. ఇక బయట ఫుడ్ అయితే అసలు తినలేదనమాట, క్యాటరింగ్ కి మాట్లాడారు. ఇక వంట వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేస్తున్నారు జర్నీలో. ఎక్కడంటే అక్కడ ఆగేసి ఫుడ్ టైంకి అంటే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎంచక్కా ఒక 1 అవర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నారు. వేడివేడిగా మేము ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం. అంటే నేను తెచ్చుకున్నాను ఇట్లా డిస్పోజబుల్ ప్లేట్స్ వాడకుండా ఇంటి నుంచి అనేసి. అంటే వాళ్ళకైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైనా పెట్టచ్చు ఇట్లాంటి, కానీ అందరూ ఎవరో తిన్న దాంట్లో మేము తినాల్సి వస్తుందా అని అంటున్నారు అని అన్నారనమాట. మనమే తెచ్చుకుందాము. అలా అయితే ఎందుకు ఇప్పుడు ఇది ఏమవుతుంది, దీని మీద ప్లాస్టిక్ లేయర్ ఉంది, అది భూమిలో కలవదు, కాలిస్తే క్యాన్సర్ లాంటివి వస్తున్నాయి.
మేము స్టే చేసిన రూమ్లో ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇదే వైద్యనాథ్ టెంపుల్. మాకు ఫుల్ వీడియో తీయడానికి పిక్చర్ తీయడానికి అసలు అవ్వలేదన్నమాట, అందుకని ఇలా కవర్ చేశాను. ఇక మేము వెళ్ళిన ప్లేస్ అంతా కూడా ట్రాఫిక్తో నిండిపోయింది. జర్నీ అయితే 4-5 అవర్స్లో అవ్వాల్సిన జర్నీ ఇంచుమించుగా 10 to 12, 15 అవర్స్ కూడా పట్టేసింది. February 6th 11 o'clock మార్నింగ్ టైంలో గయాకి మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ఇక జర్నీలో అదర్ టీం ఉన్నారు కదా, వేరే గ్రూప్ వాళ్ళని పరిచయం చేసుకుంటూ గ్రూప్ టీం వచ్చేసి 18 మెంబర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు వచ్చేసి పక్క టీం అనమాట. సో వాళ్ళు చాలా ఇంట్రోవర్ట్గా ఉన్నారు. నేను పలకరించే వరకు అలానే ఉన్నారనమాట. సో ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం వల్ల పెళ్లి చూపుల టైంలో కొన్ని ఫన్నీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేయమని అడిగాను. నా పేరు దుర్గా, మా వారి పేరు రమేష్. ఓకే రమేష్ గారు చెప్పండి. నేను ఫస్ట్ 1996 జనవరి 25th మా మిస్సెస్ చూసాను. మా ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు, లవ్ మ్యారేజా? ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అక్కడ మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుతున్నాడు, భాష సినిమా పెట్టారండి. ఎదురు బదురు కూర్చోబెట్టారు. ఇటువైపు మా ఫ్రెండ్స్ అంతా బాయ్స్ అంతా వైపు కూర్చున్నాం, గర్ల్స్ అంతా వైపు కూర్చున్నాం. చాలా ఆనందపడుతున్నారు. భాష టైప్ అంటే నైట్ మిడ్-నైట్ 2 o'clock మ్యారేజ్. డిన్నర్ అయిన తర్వాత 10 గంటల ఫ్రెండ్స్ అంతా డిన్నర్ చేసిన తర్వాత ఖాళీ కూర్చుని అప్పుడు VCR లో టీవీలు ఉండేవి. అప్పుడు భాష సినిమా పెట్టారు అన్నమాట వాళ్ళు. సినిమా ఎవరి కాళ్ళు అలా అలా మెల్లగా జారుకున్నారు. జెంట్స్ అంతానేమో బీర్, అప్పుడు బీర్ అంటే ఫేమస్, బీర్ కొడతానికి వెళ్ళిపోయారు. లేడీస్ అంతానేమో అమ్మాయిని రెడీ చేస్తానికి ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయారు. ప్రైవసీ ఇస్తే పర్లా డైనింగ్ టేబుల్ 4 పెట్టి అటు చివర ఇటు చివర పెట్టారు. అట్లా పరిచయం అయింది. వచ్చిన తర్వాత February 14వ తారీఖు ఫస్ట్ నేను ఫోన్ చేశాను. వ్యాలంటైన్స్ డే తెలియదు నాకు, అప్పుడు అంతా అవేర్నెస్ లేదు, నాకు తెలియదు. అది ఇష్టమేనన్నాక అది చెప్పలేండి. ఓకే అన్న తర్వాత February 15 మా ఫాదర్ చెప్పాను ముందు డైరెక్ట్. చెప్పిన తర్వాత సరే ఆలోచిద్దాం, వాళ్ళు వస్తే చేద్దాం, ముందు మనం అడగకూడదు అని చెప్పారు. వీళ్ళ నాన్నగారు రారు, చాలా లాంగ్. నేను మా అమ్మాయిని అంత దూరం ఇవ్వను అంటే, మాది గుడివాడ, వీళ్ళు చీరాల. అప్పుడు 3 బస్సులు మారాలి 96 లో. బస్సులు మారాల్సి వచ్చిందని వద్దన్నారన్నమాట. అసలు చేసే ఉద్దేశం లేదండి అప్పట్లో. నేనేమో డిగ్రీ ఫైనల్ లేదు, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. లేదండి అలా ఏదో రకంగా పేరెంట్స్ నొప్పించి, మా ఫ్రెండ్ రమణ ఉన్నాడు, ఆయనతో ఫోన్లు చేయించి వాళ్ళ ఫాదర్ నొప్పించి వాళ్ళు పిలిపించి ఏదో రకంగా సెట్ చేసుకున్నాను. లేదండి జనవరిలో చూసాను, మే 13 మ్యారేజ్ అయిపోయింది. మీ లైఫ్ జర్నీ ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 27. కంగ్రాచులేషన్. నాకు ఒక బాబు, సిల్వర్ జూబ్లీ అయ్యి మొన్నటిదాకానేమో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ మాట కాదనలేక ఇటు ఫుల్ గా స్పెండ్ చేయలేం. నిన్నటిదాకా పిల్లలు ఉన్నారు, వీళ్ళని సరిగ్గా చూసుకోవాలని అటు స్పెండ్ చేయలేదు. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ బర్డ్ ఎవరి లైఫ్ లో అంటే ఫ్యామిలీ లైఫ్ లో ఉంటాయి కామన్ గా, కానీ వాళ్ళకి కొద్దిగా స్పెండ్ చేయాలి. మొత్తం మేమే వాళ్ళు అయినప్పుడు ప్రపోజ్ చేసేదే ఉంది. నైస్ క్లాప్స్. నెక్స్ట్ మీరేంటి శ్రీనివాసరావు గారు? లేదు వాళ్ళు ఒప్పుకోరు ఇంక ఇప్పుడు. నా పేరు శ్రీనివాసరావు అండి, తన పేరు సునీత. మాది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి అంత సంతోషమే వేరే ఉండవు విషయాలు. పెళ్లి లైఫ్ కాబట్టి మీకు అన్ని తెలిసే ఉంటాయి, వెనక ముందు ఉంటారు కాబట్టి. మీరు మాట్లాడండి. ఇంతకన్నా రాదు మైకు. ఇంకో నెక్స్ట్ గేమ్ ఇక నెక్స్ట్ గేమ్ మైక్ రావట్లేదు, ఇక మళ్ళీ ఇంకో అంతాక్షరికి పోదాం. మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని ఫస్ట్ మీరు కనుక మీ ఆయన ఎట్లా తిడదాం అనుకున్నారు, ఎట్లా కొడదాం, ఎట్లా పొగుడదాం అనుకున్నారు, అన్ని వచ్చినాయి అనుకో, మా పిల్లలు ఏంటి అవి చెప్పామనుకో, అప్పుడు మాకు ఐడియా వస్తుంది. పేరు కృష్ణకుమారి, పద్మ. అయితే ఏంటంటే మా ఇంట్లో కూడా కృష్ణకుమారి అక్క ఉంది. మా నాన్నగారు పేరు మారుద్దాం అనుకొని
ఆమె ఇంట్లో చంటి పిలుస్తున్నారు, చంటి చెబుదాం అనుకున్నారు. మా నాన్న వచ్చి ఎందుకు శ్రీనివాసుడు పద్మావతి ఉంటుంది, పద్మ అన్నారు. ఎవరూ ఎదురు చెప్పలేదు. ఇక అందుకని పెళ్లి కాడి నుంచి పద్మ అని పిలుస్తాం. గుళ్ళల్లో మాత్రం అదే పేరు చెప్తాం, కృష్ణకుమార్ అని. పిలిచేదంతా గుళ్ళల్లో మాత్రం కృష్ణకుమారి, ఇంకా పిలిచేదంతా పద్మ. ఫిక్స్డ్ అయ్యారు. మీరు చెప్పండి, తన గురించి చెప్పండి. ఏం చెప్పాలనుకున్నారా నేను చెప్పేసారండి. లాంగ్ గ్యాప్ తీసుకుని ఓకే చేశారండి. అవునా? మా తమ్ముడు అమెరికా వెళ్తున్నాడు, నేను ఇప్పుడే రానన్నారు. అందుకే అప్పుడప్పుడు మధ్యలో షార్ట్లు ఇస్తాను. అంతే, అంతా ఓకే. హ్యాపీ లైఫ్. ఉన్న మైనస్ ఎలా పిల్లలేరు, అది మాత్రం ఆ లోపం ఎప్పుడు గుచ్చుకుంటుంది. అదే ఉండదు. ఓకే అంతే. నెక్స్ట్ మీరు చెప్పండి. పిల్లలు లేకపోయినా ధర్మపరంగా తీర్చుకోవాలంటే చెట్లు నాటాలండి. సంస్కృతంలో ఉంది, చెట్లు నాటితే పిల్లలతో సమానమైన. నా పేరు కృష్ణారావు అండి, విజయవాడ. మాది అరేంజ్డ్ మ్యారేజ్. we have no problems and everything was settled. ఓకే. పిల్లలు సెటిల్డ్. ఓకే. విషయం ఏంటండి? ఆంటీని అడుగు, ఇది బాగుంది. నచ్చని విషయం కూడా చేంజ్ అయితే బాగుంటది. అడగండి. ఆ మాట ఫీల్ చెప్పడం కాదు, మధ్యలో పిలువలు పెడుతున్నారు. సర్దుకునే వయసు అది, సర్దుకునే టైము. అంటే సర్దుకున్నాము అంటే సర్దుకోవాల్సి వచ్చిన పరిస్థితి. పేషెన్స్. ఓ నైస్. ఉండాల్సిన క్వాలిఫికేషన్, మెయిన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంది. 50 years అయిపోయిందమ్మా. ఆటోమేటిక్ వచ్చేస్తుంటారు, మాకు కూడా వచ్చేస్తుంది అయితే. ఓకే. అయితే మేము వెయిట్ చేస్తాం, మా పేషెన్స్ ఎప్పుడు వస్తుందో అది వెయిట్ చేస్తాం. చెప్తాను, ఫోన్ మాట్లాడుకుంటాను, ధైర్యంగా చెప్పదు. గోల్డ్ గురించి మాట్లాడాను ఇందాక, నేనేదో ఇవ్వలేదు అనుకోకండి. ఆడవాళ్ళకి ఎన్ని కేజీలు ఉన్న బంగారం ఉన్నా సరే గోల్డ్ కావాల్సింది. మోజు అలాంటిది, ఖర్చు పెట్టలేరు, ఆ గోల్డ్ గా కావాలి అంతే. ఎప్పటికప్పుడు ఆవిడే బంగారం, ఇంకా ప్రత్యేకంగా ఆమె పేరు హేమ. హేమ అంటే బంగారం, రాము హేమ. నేను ఆల్మోస్ట్ 70% రిటైర్మెంట్, 30% వర్క్ చేస్తున్నాను. నాకు మనవాడు, కొడుకేమో బాబు, మా అమ్మాయి కూడా ఇద్దరికి మ్యారేజ్ చేసేది సరే, పాపకేమో బాబు పాప. అది గుడివాడ. నా పేరు గంగాధరు, ఆవిడ పేరు రమాదేవి. నెక్స్ట్ క్వశ్చన్ చెయ్యవే. నచ్చినది చూపులో ఫస్ట్ టైం మాట్లాడుకున్నారు. మాట్లాడుకునేదే ఉంది. పాట పాడమన్నారు కదా, మర్చిపోయింది. నాకు పాడారు. పాడంగానే పడిపోయాం. పలికినది అంటే ఆయన కవితలు రాసేవాళ్ళని నేను ఇది రాశాను. ఒక కవిత చెప్పరా? కవిత చెప్పండి. అంతే, పేరు చదువు ఏం చదువుకున్నా కవిత చెప్పండి. కవిత ఇప్పుడు ఎట్లా వస్తుంది? చాలా అంటే చాలా మీరు ఆలోచించండి. ఒక కవిత చెప్పాలి నాకు. పేస్ మిమ్మల్ని తర్వాత అడుగుతాను. ఇంకా కప్పులు ఇక్కడ ఉన్నారు. అరేంజ్డ్ మ్యారేజ్. ఎందుకు అడగలేదు? స్టడీ ఎక్కడ చదువుకున్నావు, ఈ హాబీస్ ఏంటి అని ఫిక్స్ అయ్యాక వంట వచ్చా అవన్నీ అడిగారు. పెళ్లి ఫిక్స్ అయినప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఏం లేదు, అన్ని నచ్చింది. ఏం లేదు. గుడివాడ మాది.
ఆదిలక్ష్మి బంటుమిల్లి మ్యారేజ్ ఆఫ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అక్షరాల నిజం. ఓ నైస్ అంకుల్ గారు, మంచి డైలాగ్ వేశారు. ఏమి మళ్ళీ గట్టిగా చెప్పండి. మ్యారేజ్ ఆఫ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, దేవుడు లేడని వాళ్ళు ఒప్పుకున్నారు, వివాహం జరిగిన ఆ ప్రకారం జరిగింది కదమ్మా. మా 6 అన్నమ్మ ఫ్యామిలీ, మా నాన్న అమ్మమ్మ ఇదంతా అక్కడ చూస్తుండే. 78లో పెళ్ళి ఉన్నది. బాగుంది, అన్ని ఇచ్చాడు, ఇబ్బంది లేదు. అంటే మా అమ్మగారు కాలం చేసిన తర్వాత ఫ్యామిలీ చూసుకోవాల్సిన బాధ్యత మా నాజ్ఞ చేసి ఆవిడకుంది, అంతే మా ఆవిడకి. ఆ ప్రకారంగానే సర్దుబాటు ఇప్పటిదాకా కలిసిపోయి ఉన్నాయి. ఫ్యామిలీ కూడా 28 అలాగే ఏం కావాలి చూసుకోవాలి. 60 దాకా వేరే ఉంటుంది. 60 దాటిన దగ్గర నుంచి మనసు పెరుగుతుందంట. అమ్మా, ఎందుకంటే చాలు హ్యాపీ లైఫ్ చెప్పారమ్మా. అన్ని ఇచ్చారు దేవుడు, తినడానికి పిల్లలకి. మా మామ కూడా ఇచ్చాను. కష్టపడ్డాము. 58 ఏళ్ళు గలా పెట్టి ఎక్కినాను. 72 ఏళ్ళు వయసు. కింద నుంచి పైకి వచ్చినామే, ఇబ్బంది లేదు. ఇంకా మిగతా వాళ్ళందరి కూడా షార్ట్స్లో అయితే కవర్ చేశాను. ఇక మా డెస్టినేషన్ పాయింట్ అయితే వచ్చేసింది. అయితే బౌద్ధ గయ అని గయాకి ముందే ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. ఫస్ట్ అవి కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా నైట్ అయిపోయింది కదా, అవి క్లోజింగ్ టైం అంట. ఇంకా నెక్స్ట్ డే కవర్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మాకు అలాట్ చేసిన రూమ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ గయాలో స్టే చేసిన ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మాకు ఇచ్చింది అయితే ఏకంగా సూట్ రూమ్ లానే ఉంది, చాలా నీట్గా ఉంది, స్పేషియస్గా కూడా ఉంది. అక్కడ వెదర్ అయితే కొంచెం చల్లగా ఉందన్నమాట. అంటే బెంగళూరుతో పోల్చుకుంటే అలానే ఉందనుకోండి. ఇక విజయవాడ నుంచి వచ్చారు కదా మా కజిన్స్, వాళ్ళైతే బేర్ చేయలేకపోయారు అక్కడ చలిని. మొత్తానికి మా 6 days జర్నీలో ఇలా బెడ్ మీద రిలాక్స్ అయింది ఈ రూమ్లోనే. ఇక తర్వాత అంతా కూడా బస్సులోనే స్పెండ్ చేసాము. అసలు రూమ్కి వెళ్ళి అలా రిలాక్స్ అయిన టైమే రాలేదు, అసలు టైం కూడా లేదనమాట. అంతా ట్రాఫిక్, ఎక్కడ చూసినా ఎక్కువ ట్రాఫిక్లోనే స్పెండ్ చేసాము. ఇక బస్సులోనే నిద్రపోయాము. ఫైనల్గా జర్నీ మొత్తం ఎలా ఉంది, ఎలా జరిగింది, ఎలా స్పెండ్ చేసామని ఆలోచిస్తే మొత్తానికి ఒక 3.5 hours పడుకున్నామేమో అంతే బెడ్ మీద. ఇంకా మేము అర్లీగా అంటే 9 o'clockకే రీచ్ అయిపోయాము కదా. అంటే మధ్యాహ్నం 11కి స్టార్ట్ అయ్యాము అక్కడ బైద్యనాథ్లో. సో 9కి రీచ్ అయ్యాము. ఇంకా ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నారు, కొంచెం టైం కావాలి కదా, వాళ్ళు మాతో పాటే వచ్చారు కాబట్టి ఈలోపు ఇక్కడ రూమ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఇలా వీడియోని అయితే కవర్ చేశాను. సో ఇక్కడ కూడా రూమ్కి 2 members చొప్పున తీసుకున్నాము. మిగతా రూమ్స్ కూడా బాగున్నాయి అనమాట. ఇది వచ్చేసి హాల్, బయట ఇక్కడ పెద్ద హాల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి రిసెప్షన్ అండ్ అలానే పై ఫ్లోర్ కూడా ఉంటుంది. ఇక పైన మాకు ఫుడ్ ప్రిపరేషన్ కూడా చేస్తున్నారు. అన్ని ఐటమ్స్ వాళ్ళే తెచ్చుకున్నారనమాట. వాళ్ళు ప్రిపేర్ చేసిన తర్వాత పిలుస్తారు, వెళ్ళి తిని రావడమే. ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంక ఇక్కడ మా కజిన్స్ కూడా ఇంకా వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది, ప్యాలెస్లా ఉందన్నమాట ఇక్కడ మాకు ఇచ్చిన అకామిడేషన్ అయితే. అలానే ఫ్రంట్ వ్యూ కూడా బాగుంది, అది కూడా చూపించేస్తాను, వచ్చేయండి. యాక్చువల్గా బస్సులోంచి మేము కొంచెం లేట్గా దిగుతున్నాం. అందరూ దిగిన తర్వాత రిలాక్స్డ్గా దిగుతున్నాము, అంటే ఇక్కడ లోపలికి చూడకముందనమాట. అయితే అందరూ దిగిన వెంటనే ఫోన్లు పట్టుకొని వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను మా కజిన్ అయితే నవ్వుకున్నాం, ఏంటబ్బా వీళ్ళు ఇలా చేస్తున్నారు అని. ఇంకా ఫైనల్గా మేము కూడా బస్ దిగిన తర్వాత ఇలా చూస్తే, అవును ముందు దిగిన వాళ్ళు ఇలా వీడియోస్, ఫొటోస్ తీసుకోవడం ఏ మాత్రం తప్పు లేదు, తక్కువ కాదు కూడా. అసలు ఏం చక్కగా ఉందో కదా, ప్యాలెస్లా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అంట. ఇక ఫ్రంట్ వ్యూ అయితే పెద్ద ప్యాలెస్లా ఉందన్నమాట. వాటిని చూసి మైసూర్ ప్యాలెస్, జైపూర్ ప్యాలెస్లా ఉందని చెప్పేసి ఇంకా అలా పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఫైనల్గా ఇక్కడ వ్యూ చూసారు కదా, ఏం చక్కగా ఉందో. ఎందుకో అలా పక్కకొచ్చి చూశాను, అసలు షాక్ అయ్యాను అనమాట. ఇక్కడ ఎంత బాగుందో కదా సెట్టింగ్ చూస్తే. ఇక నేను ఎందుకు షాక్ అయ్యానో మీకు చూపించేస్తాను, చూసేయండి. ఇంకా సైడ్ వ్యూ వచ్చేసి మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. డప్పా లప్పారా అంటే పైన పటారం లోన లటారం అంటారు నాకు తెలిసి. వెనకంతా సెట్టింగ్ ఇదంతా. లోపల ఫంక్షన్ హాల్ అయితే బాగుంది. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, అసలు బాగుంది, చాలా బాగుంది. వీడియో
నైట్ అవడం వల్ల మరీ కలర్ఫుల్గా లైట్స్తో కలర్ఫుల్గా అనిపిస్తుంది. డే టైం చూడాలి వీటి లుక్ ఎలా ఉంటుందో. సో మేము వచ్చిన బస్సు ఇదే అనమాట. ఎవరికి వాళ్ళు వీడియో కాల్స్ చేసుకొని స్టేయింగ్ ప్లేస్ బాగుందని చెప్పేసి అందరూ బిజీ అనమాట వీడియో కాల్స్లో. చాలా బాగుంది ప్లేస్. ఇడ్లీ లేదు కదా, ఇడ్లీ ఉంటే బాగుండేది. హలో, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అండ్ ఇడ్లీ. మేము ట్రిప్కి వచ్చాము కదా, 2 days అవుతుంది వచ్చి. ఇంటి ఫుడ్ అస్సలు మిస్ అవ్వట్లేదు. ఇంటి ఫుడ్ కన్నా ఇంకా బాగుంది. టేస్టీ ఫుడ్ అనమాట. చాలా బాగుంది ట్రిప్లో. ఇక నైట్ డిన్నర్ కూడా ఇలా టిఫిన్సే పెట్టారు. అవి తినేసి మళ్ళీ పడుకొని మార్నింగ్ లేచి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకొక విషయం, ఇక్కడ వ్యూ, హోటల్కి ముందు వ్యూ అయితే ఎంత చక్కగా ఉందో తెలుసా. నాకైతే బాగా నచ్చేసింది. అక్కడ టమాటో ఇంకా క్యాబేజ్, కాలీఫ్లవర్ తోటలు ఉన్నాయన్నమాట. అసలు అక్కడ చూస్తే యాక్చువల్గా అసలు వితౌట్ మెడిసిన్తో పండిస్తున్నారు అనిపిస్తుంది. ఎంత హెల్తీగా ఉన్నాయో తెలుసా. ఇంక ఇక్కడ అందరం ఆటోస్ బుక్ చేసుకున్నాము. శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం, మంగళ్య గౌరి శక్తిపీఠం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో ఇంకా ఈ వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది. ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.